అమిత్ షాను కలిసిన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా తనను నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపానని వెల్లడి. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా భేటీ. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి. భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయం కావాలన్న సీఎం, నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్న రామ్మోహన్ నాయుడు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయపాల్ అరెస్ట్ చేసే అవకాశం. ముందస్తు బెయిల్ అభ్యర్థనకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. నియంతృత్వ పోకడలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నిదర్శనమన్న కవిత. వాంకిడి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థిని మృతి. కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్. భారత్ తీవ్ర ఆందోళన. ఢిల్లీలో సుప్రసిద్ధ బుక్ స్పాట్స్ ను సందర్శించిన పవన్ కళ్యాణ్. పలు కొత్త పుస్తకాలను పరిశీలించిన వైనం. సెకీతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్న అమర్నాథ్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మండిపాటు. ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని విమర్శ. రష్యా ఆధీనంలోని అణు ప్లాంట్ పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి. 24 గంటల వ్యవధిలో 5 సార్లు డ్రోన్ దాడులు జరిగాయన్న రష్యా. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే అంశంపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు. తదుపరి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చున్న సంజయ్ రౌత్. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. ఆదానికి కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులను తనకు ఆపాదిస్తున్నారని ఆగ్రహం. ఆదాని దోషి అని అమెరికా చెబుతున్నా విచారణ ఉండదు, అరెస్ట్ ఉండదన్న షర్మిల. దేశంలోని బీజేపీ రాజ్యాంగం అమలవుతోందంటూ వ్యాఖ్యలు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది బలి కావాలని ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు. వాంకిడి మరవక ముందే మాగునూరులోనూ ఫుడ్ పాయిజన్ అయిందన్న హరీష్ రావు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదన్న మాజీ మంత్రి. ఫడ్నవీస్ ను సీఎం చేసే యోచనలో బీజేపీ అధిష్టానం ఉందన్న అథ్వాలే. షిండే అసంతృప్తిని తొలగించాల్సి ఉందన్న వ్యాఖ్య. షిండే డిప్యూటీ సీఎం లేదా కేంద్ర మంత్రి కావచ్చున్న అథ్వాలే. కొన్ని గ్యారంటీలను నిలిపివేయాలన్న సొంతపాటి ఎమ్మెల్యేపై డీకే శివకుమార్ ఆగ్రహం. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రాజ్యసభ ఖాళీలకు ఉప ఎన్నికలు. షెడ్యూల్ విడుదల. మొత్తం 6 రాజ్యసభ ఖాళీలకు డిసెంబర్ 20న పోలింగ్. జగన్ కు ఆదాని లంచం వ్యవహారంపై ఏసీబీకి ఫిర్యాదు. ముడుపుల వ్యవహారంపై అమెరికా కోర్టులో కేసు నమోదు. ఒప్పందాలపై విచారణ జరపాలని ఏసీబీకి ఫిర్యాదు చేసిన చక్రవర్తి. హరీష్ రావును కలిసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. సిద్దిపేటలో టీటీడీ ఆలయ పనులను ప్రారంభించాలని విన్నపం. పుష్ప నటుడు శ్రీతేజ్ పై యువతి ఫిర్యాదు. కేసు నమోదు చేసిన పోలీసులు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ శ్రీతేజ్ పై యువతి ఫిర్యాదు. టాలీవుడ్ లో విషాదం. ప్రముఖ లిరిక్ రైటర్ కులశేఖర్ కన్నుమూత. ఓ ఇంటివాడు కాబోతున్న అఖిల్ అక్కినేని. జైనాబ్తో నిశ్చితార్థం. వర్మకు నిరాశ. ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా. హేజిల్వుడ్ వ్యాఖ్యలపై మాజీ దిగ్గజం గిల్క్రిస్ట్ సందేహాలు. గేమ్ ప్లాన్ గురించి బ్యాటర్లను అడగాలన్న హేజిల్వుడ్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియా మళ్లీ టాప్.